హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ విద్య. ఈ పర్టికులర్ లెసన్లో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రిడ్స్, గైడ్స్, రోలర్స్. బేసిక్గా ఈ పర్టికులర్ త్రీ కాంపోనెంట్స్ ఈ త్రీ పర్టికులర్ పీపుల్ మనకి ఒక మంచి ఆర్ట్ వర్క్ చేయడానికి బాగా హెల్ప్ చేసే ఒక మంచి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విషయం అంటే ఈ పర్టికులర్ లెసన్లో మనం ముఖ్యంగా నేర్చుకోబోయే విషయాలు 3 పాయింట్స్ ఉన్నాయి. వాట్ దే డూ అంటే వాళ్ళు ఈ పర్టికులర్ త్రీ పీపుల్ మనకి ఏం చేస్తారు, ఈ ఫోటోషాప్లో వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంటి, అసలు వేర్ వీ కెన్ ఫైండ్ దెమ్ అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది తెలుసుకోవాలి. అంటే ఈ గైడ్స్ను గ్రిడ్స్ని కస్టమైజేషన్ చేసే ఆప్షన్ ఏమన్నా ఉందా అది కూడా మనం నేర్చుకోబోతున్నాం. యాడింగ్ డాక్యుమెంట్స్ అండ్ రిమూవింగ్ ఫ్రమ్ ది డాక్యుమెంట్స్, అసలు వీటిని డాక్యుమెంట్కి ఎలా యాడ్ చేయాలి, అంటే డాక్యుమెంట్లో యాడ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ నుండి ఎలా రిమూవ్ చేయాలి, ఇది కూడా మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాము. స్నాపింగ్ అనేది బేసిక్గా మీకు కొంచెం అడ్వాన్స్డ్ యూజర్స్ అంటే ఆటోక్యాడ్, మ్యాక్స్, స్కెచ్అప్, రివిట్ ఈ పర్టికులర్ టూల్స్ మీద వర్క్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూసుంటే ప్రాబబ్లీ ఈ పర్టికులర్ వర్డ్ అనేది వాళ్ళకి చాలా ఫెమిలియర్గా ఉంటుంది. ఓకే, స్నాపింగ్ అనేది ఒక వండర్ఫుల్ ఆప్షన్. అది ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అవ్వచ్చు, క్రియేటివ్ అప్లికేషన్స్ లైక్ ఫోటోషాప్ ఇవి అవ్వచ్చు, లేదంటే వేరే అప్లికేషన్స్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్లికేషన్స్లో కూడా ఇవి జనరల్గా యూజ్ చేస్తుంటారు స్నాపింగ్ అనేది. నెక్స్ట్, ఒక గైడ్ని ఎలా లాక్ చేయాలి, గైడ్స్ని ఎలా క్లియర్ చేయాలి, అంటే అది గైడ్ అవ్వచ్చు, స్లైస్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఒక కొత్త గైడ్ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, చాలా సింపుల్ టాపిక్స్ అండి. ఓవరాల్గా ఒక 5 టాపిక్స్, హార్డ్లీ ఒక 10 మినిట్స్లో ఈ లెసన్ అయిపోతుంది. ఓకేనా? వండర్ఫుల్. లెట్స్ క్లోజ్ దిస్ డాక్యుమెంట్. సో క్లోజ్ చేద్దామా? గుడ్. సో ఈ పర్టికులర్ లెసన్లో మనకి వర్క్ చేయాలన్నప్పుడు డెఫినెట్గా ఒక న్యూ డాక్యుమెంట్ అయితే కావాలి కాబట్టి సో ఒక 1000 బై ఒక 800 ఎనీథింగ్ మీరు ఎంతైనా తీసుకోవచ్చు. జస్ట్ ఇది ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి. గుడ్. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా ఓపెన్ అయింది. ఓకేనా? సో ఈ ఫస్ట్ మనకి వ్యూలో షోలో ఇక్కడ గ్రిడ్ అనేది ఉంది. చూడండి గ్రిడ్ ఉందా? ఇదే ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఈ ఇమేజ్లో కూడా మన గ్రిడ్ ఉందా? ఒక్కసారి మనం కొంచెం జూమ్ చేస్తే, లేదంటే ఇమేజ్ యొక్క సైజు ఆ ప్రీవియస్ డాక్యుమెంట్ ఎంత ఉందండి? 1000 బై 600 ఉంది. లేదంటే దీన్నే హైట్ దాని ఎంత ఉంది? 500 600 అనుకుంటాను. 600. ఇప్పుడు దీన్ని వ్యూలో యాక్చువల్ పిక్సెల్స్ లేదంటే డైరెక్ట్గా ఇక్కడే 100% అని ఉంది. చూడండి. సో మీరు ఈ రెక్టాంగిల్తో ఈ పర్టికులర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసేటప్పుడు మీకు ఎగ్జాక్ట్గా మీకు స్నాపింగ్ కానీ ఆ పిక్చర్ సెలెక్ట్ చేసేటప్పుడు చాలా యాక్యురేట్గా మీకు ఆ పోర్షన్ సెలెక్ట్ అవుతుంది పిక్సెల్ బై పిక్సెల్. చూడండి, దీన్ని డైరెక్ట్గా నేను కాపీ చేస్తున్నాను, లేదంటే కాపీ, దీన్ని క్లోజ్ చేసేసి ఈ డాక్యుమెంట్లో నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇది ఎగ్జాక్ట్గా మీకు ఎలా పర్ఫెక్ట్గా మీకు అది గ్రిడ్లో ఫిట్ అయిపోయిందో. ఒకసారి మీ గ్రిడ్ ఆఫ్ చేసి చూద్దామా అది ఎలా కనబడుతుందో. షోలో గ్రిడ్ అనేది ఆఫ్ చేయండి. చూడండి, గ్రిడ్ ఉన్నప్పుడే మీకు దాని యొక్క పవర్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి మేజర్గా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే సైజ్ మళ్ళీ మనం ఈజీగా సెలెక్ట్ చేయగలం మనం. సో ఇంకొక ఫైల్లో, ఇంకొక డాక్యుమెంట్లో ఈసారి 144.6 ఓపెన్ చేశాను. ఇదే సెలెక్షన్ నేను ఈ న్యూ అంటే తెలుసు కదా, న్యూ మీకు ఫస్ట్లో చెప్పాను, యాడ్, సబ్ట్రాక్ట్, ఇంటర్సెక్షన్. దీన్ని నేను ఈ డాక్యుమెంట్ నుండి ఈ పర్టికులర్ సెకండ్ డాక్యుమెంట్కి నేను మూవ్ చేశాను. చూడండి, ఈ బిల్డింగ్స్ వరకు మూవ్ చేశాను. ఈ పోర్షన్ నేను ఈ మూవ్ టూల్తో తీసుకెళ్తున్నాను. మూవ్ టూల్తో ఆ పర్టికులర్ పోర్షన్ను మనం తీసుకెళ్ళవచ్చు. ఎక్కడి నుండి? ఈ ప్లేస్ నుండి. అంటే మీ ఇంట్లో మీ బ్రదర్ని మీ చిన్నాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు ఏదో ఫంక్షన్కి, అలా అన్నమాట. ఓకేనా? ఇది చూడండి ఎగ్జాక్ట్గా మీకు అలైన్మెంట్ ఎలా వచ్చిందో. ఓకేనా? వండర్ఫుల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను ఇక్కడ పెడుతున్నాను. సో దీన్ని నేను ఇక్కడ పెడుతున్నాను అంటే నాకు ఒక ఈ రెండింటికి మధ్య గ్యాప్ చూడండి ఈక్వల్గా ఉంది. మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ పర్సనల్లో వైడ్ స్క్రీన్లో ఈ పర్టికులర్ ఏరియాను ఓపెన్ చేశాను. ఓకేనా? మరి ఈ డాక్యుమెంట్లో ఆల్రెడీ సెలెక్షన్ ఉందిగా, ఇదే సెలెక్షన్ నేను ఈ ప్లేస్ నుండి మళ్ళీ ఈ డాక్యుమెంట్లోకి తీసుకెళ్తున్నాను. చూడండి, ఈ డాక్యుమెంట్ ఈ ఏరియా కావాలి. ఈ పర్టికులర్ ఏరియాని ఈ డాక్యుమెంట్ నుండి మళ్ళీ నేను ఈ డాక్యుమెంట్కి తీసుకెళ్తున్నాను. సేమ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో గ్యాప్, అలైన్మెంట్స్ మొత్తం. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఈ డాక్యుమెంట్ క్లోజ్ చేసి, సేవింగ్ అవసరం లేదు, ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంది కాబట్టి అది ఓపెన్. ఈసారి ప్రాబబ్లీ నేను ఇది ఇంకో ఫోటో, ఈ ఫోటో చూద్దాం, చాలా బాగుంది టెంపుల్.
ఈ డాక్యుమెంట్లో ఈ పోర్షన్ అంటే ఈ సెలెక్షన్ తీసుకెళ్తున్నానండి నేను. సెలెక్షన్ తీసుకెళ్లాలన్నప్పుడు ఎప్పుడు మీకు ఈ సెలెక్షన్ టూలే వాడాలి, ఓకేనా. ఆ సెలెక్టెడ్ పోర్షన్ మాత్రం తీసుకెళ్లాలన్నప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు మూవ్ టూల్ వాడాలి. ఇదండి రెండింటికి డిఫరెన్స్. మూవ్ టూల్తో మనం ఏం చేయొచ్చు, ఒక సెలెక్టెడ్ పోర్షను లేదంటే కంప్లీట్ డాక్యుమెంట్ రెండింటిని మూవ్ చేయొచ్చు. కానీ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసి మనం మూవ్ చేస్తే ఆ సెలెక్షన్ మాత్రమే మూవ్ అవుతుంది, ఓకేనా. ఫైన్. ఈ డాక్యుమెంట్లో మళ్ళీ దీన్ని యాడ్ చేద్దామా, చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి అలైన్మెంట్. ఇప్పుడు ఒక్కసారి వీటిని రిమూవ్ చేద్దామా, ఈ గైడ్స్ అనేటివి. గ్రిడ్ అనేది రిమూవ్ చేయండి. ఫైన్. సో బేసికల్గా మనకి గ్రిడ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఇది, ఓకేనా. ఫైన్. మీకు ఈ ఏరియాలో నాకు ఇంతవరకు కరెక్ట్గా ఉందా, టాపు బాటము లెఫ్ట్ రైట్ మీకు కరెక్ట్గా ఉందనిపిస్తే ఇమేజ్లోకి వెళ్ళి క్రాప్ అనేసేయండి. క్రాప్ అంటే కట్ చేస్తుంది ఆ ఏరియా వరకు. సో మీకు టాపు బాటము లెఫ్ట్ రైట్ మీకు కొంచెం అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉన్నాయి ఇప్పుడు. వండర్ఫుల్. ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో మీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి, ఓకే. ఇదే లెసన్ మళ్ళీ పార్ట్ 2గా ఇంకొక దాంట్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే లెసన్ యొక్క డ్యూరేషన్ 20-25 మినిట్స్ అయిపోతుంది. సో దీన్ని లెసన్ ఇప్పటితో స్టాప్ చేసి ఇదే టాపిక్ని మళ్ళీ పార్ట్ 2 కింద నెక్స్ట్ లెసన్ ప్లాన్ చేస్తున్నాను, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్.